హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది కూడా మీకు చూపిస్తాను. లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయొచ్చు. కావాల్సినవి చూసేద్దామా? టమాటాలు, అలానే క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, ఎగ్స్ అండ్ ఆవకాయ పచ్చడి. ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నా కదా, అందుకని చెప్పి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా, క్విక్గా కూడా అయిపోతుంది మనకి. ఇప్పుడైతే మనం ఎలా చేయాలి ఏంటనేది చూసేద్దామా? ముందుగా అయితే రైస్ కూడా కుక్ చేసేసుకున్నామండి. రైస్ కుక్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు మనం రైస్ కుక్ చేసిన దాంట్లో ఆవకాయ పచ్చడి వేసుకుని అయితే మనం కలుపుకోవాలి. మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా చాలా టేస్టీగా ఉండిద్దండి. సింపుల్గా కూడా అయిపోతుంది. ఎప్పుడు నార్మల్ ఎగ్ ఫ్రైడ్ రైస్లే కదా, ఇప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ అనేది దాంట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మన ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఎలా అయితే ఎగ్స్ ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను. మనం తర్వాత అయితే చూసుకుని అనేది వేసుకుందాము. ఇప్పుడు వీటిని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఫ్రై చేసేసుకుందాము. చూసేయండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. నేనైతే వేయలేదు, మీరైతే వేసుకోండి, బాగుండిద్ది. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి వేసుకోలేదండి. ఇప్పుడు ఇదంతా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి హై ఫ్లేమ్లో పెడితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగైతే ఫ్రై చేసేసుకుందాము. ఇట్లా ఫ్రై అయిన తర్వాత అయితే ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇదిగోండి ఫ్రై అయిపోయింది చూసారా. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఆవకాయ రైస్ ఉంది కదా, దాన్ని అయితే మనం దీంట్లో మిక్స్ చేసుకున్నాము. టేస్ట్ అయితే నమ్మరు కానీ చాలా బాగుందండి. సింపుల్గా ఇంట్లోనే బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆవకాయ రైస్ అనేది దీంట్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవడం. దీంట్లోనే ఇప్పుడు మనం సాల్ట్ చూసుకుని వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగైతే ఫ్రై చేసుకున్నాను. ఆవకాయ ముక్కలు కూడా అలానే ఉంచేసానండి, ఎందుకంటే బాగుంటాయి కదా, అందుకని చెప్పి. లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు ఇది రెసిపీని. ఇలా బాగా అంతా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి బయట దొరికే టేస్ట్ రావాలంటే దీంట్లో అయితే మనం ఒక మ్యాజిక్ మసాలా అనేది వేద్దాము. అదే ఏంటనుకున్నారా? మ్యాగీ మసాలా అండి. మనకి ఇప్పుడు బయట బండల మీద దొరికే టేస్ట్ వస్తుంది. మామూలుగా ఫ్రైడ్ రైస్ అవి చేసుకుంటాం కదా, దాంట్లో కూడా వేసుకుంటా కూడా చాలా బాగుంటుంది. నేనైతే అలానే వేస్తాను. ఇంకా పొడి మసాలా అలాంటివి అయితే ఏమేయనండి, ఎందుకంటే పిల్లలు కదా, అందుకని చెప్పి ఎక్కువ మసాలాస్ ఏమేను, అది వేస్తాను, సరిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూస్తారు కదా, ఇలా అంతా బాగా ఫ్రై అయ్యేలాగైతే ఫ్రై చేసేసుకున్నాము. బాగా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేయాలి, ఎందుకంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది కదా. చూసారా, ఇందాక మ్యాగీ మసాలా లాస్ట్లో వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అంత బాగుంటుంది అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా, త్వరగా కూడా అయిపోతుంది. మీ ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి. నేను చూసారా ఎంత కలర్ఫుల్గా కూడా ఉందో, చాలా బాగుంది కూడా, టేస్ట్ కూడా అలానే ఉంది. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొందరికి నోటిఫికేషన్ ద్వారా వెళ్తుంది. అందుకని చెప్పి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. గంట సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్లో వస్తుంది. తప్పకుండా మీరే ముందే చూసేయచ్చు కదా. ఇదిగోండి లంచ్ బాక్స్లోకి అయితే నేనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.